ఫోటో అయితే దిగుదాం. ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది కదా, అక్కడికి వచ్చాక కంపల్సరీ మనమైతే ఫోటో దిగాల్సిందే, లేకపోతే వైజాగ్ ఇంత దూరం వచ్చి వేస్ట్. వైజాగ్ సిటీ మొత్తం కనబడుతుంది పైనుంచి. కేకగల వ్యూ, ఎంజాయ్ ఎంజాయ్. మొత్తానికి అయితే వైజాగ్ చేరుకున్నా. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను హోటల్లో ఉన్నా. పర్ డే వచ్చేసి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. ఇప్పుడు మనం వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినేషన్ పెట్టింది పేరు కదా, మనం ఇప్పుడు కొన్ని లొకేషన్స్కి అయితే వెళ్దాము. ఫస్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళి, అలాగే కైలాసగిరి మరియు మ్యూజియం మరియు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే కవర్ చేద్దాం ఈరోజు. చేసుకొని ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నా రామ సెంటర్ నుంచి. ఆర్కే బీచ్కి అయితే వచ్చేసిన. ర్యాపిడో ఒక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి బీచ్లోకి వెళ్ళి ఒకసారి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. చాలా సంవత్సరాలు అయింది వైజాగ్ రాక. మొత్తానికైతే వైజాగ్ చేరుకుని ఆర్కే బీచ్ అయితే ఉన్నా. చూస్తున్నారా సముద్ర పడలు, సముద్రం, ఆర్కే బీచ్, వైజాగ్. దూరంలో కనిపిస్తుంది పోర్ట్ ఏరియా, కనిపిస్తుంది అక్కడ పోర్ట్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి అలా ఎలా వస్తున్నాయో, ఎక్సలెంట్ కదా. ఒక 6 ఇయర్స్ తర్వాత అయితే నేను మళ్ళీ వైజాగ్ వచ్చిన. సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, ఊరికైతే ఓపెన్ చేస్తారు. అంతలోపు లంచ్ చేసేసి దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంని మరియు సబ్మెరైన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర నేవీకి సంబంధించిన హెలికాప్టర్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు చూడ్డానికి అనుకుంటున్నా. నేవీ సేన ఇక్కడ ఏంటో ఇక్కడ పెడుతున్నారు. సైడ్ ఎయిర్క్రాఫ్ట్, రైట్ సైడ్ వచ్చేసి సబ్మెరైన్ మ్యూజియం ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఫోటో అయితే దిగుదాం. ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది కదా, అక్కడికి వచ్చాక కంపల్సరీ మనమైతే ఫోటో దిగాల్సిందే, లేకపోతే వైజాగ్ ఇంత దూరం వచ్చి వేస్ట్. దిగు లవ్ వైజాగ్. చూసారా ఎంత పెద్దగా ఉందో సబ్మెరైన్. ఇది వచ్చేసి చాలా సంవత్సరాలు మన ఇండియన్ నేవీకి అయితే సేవలను అందించింది. ఇండియా పాకిస్తాన్ వార్లో దానికి చిహ్నంగా ఇక్కడ పెట్టేసినారు వైజాగ్లో సబ్మెరైన్. దీనికి ఆపోజిట్లోనే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, బస్సు అడ్డం ఉంది, బస్సు వెళ్ళిపోతే అక్కడ లవ్ వైజాగ్ అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగుదాం. పైన ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారు, సబ్మెరైన్కి ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. దాని ప్రొపైల్లో చూసినారా ఎలా ఉన్నాయో చక్రాలు, చాలా భారీగా ఉంది. లోపల ఇంకెంత భారీగా ఉంటుందో. వచ్చేసాం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. లవ్ వైజాగ్ సింబల్ ఉంది కదా, దీన్ని చూస్తే ఒక ఎక్కే రబ్బా. దీనికి ఆపోజిట్ సబ్మెరైన్ ఉంటుంది. కైలాసగిరి పై కాదు, కిందనే రోప్వే ఉంది కదా, రోప్వే దగ్గర. ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి మనం ఇప్పుడు కైలాసగిరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సబ్మెరైన్ మ్యూజియం అయితే క్లోజ్ లో ఉంది. 2 o'clock అయితే ఓపెన్ అవుతుంది అంట. అంతలోపు మనం కైలాసగిరి చుట్టేసుకొని వచ్చేద్దాం. రోప్వే దగ్గరికి అయితే వచ్చేసినాం. బాక్స్ లో అనిపిస్తున్నాయి రోప్వే.
रोपवे हेल्थ अरीना ప్రజెంట్ కైలాసగిరి దగ్గర ఉన్న రోపే ఉంది బ్రో. 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్. అచ్చా పైకి వెళ్దాం. మీకు కూడా ఉందా యూట్యూబ్? ఓకే 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 పైకి అయితే వెళ్దాం. ఓకే ఓకే బ్రో. ఎక్కడి నుంచి బ్రో మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినారా? మాది కర్నూలు. ఒకసారి వ్యూ చూడండి పైనుంచి ఎలా ఉందో. ఇక్కడ మాది రూపే ఉంది. వాళ్ళిద్దరు వస్తారు. సింగలా సింగిల్గా టికెట్ తీసుకొని వెళ్తున్నా పైకి. పైకి వెళ్తున్నాం. ఇటు సైడ్ బీచ్ చూసారా? పైనుంచి ఎంత బాగా కనబడుతుంది. ఎంజాయ్ పండగ. పైకి వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు మనకి. 150 రూపీస్ పర్ పర్సన్ అప్ అండ్ డౌన్. వెళ్ళి పార్వతులు ఉన్నారు కదా విగ్రహం చూసేసి నేను వచ్చేద్దాం. వైజాగ్ సిటీ మొత్తం కనబడుతుంది పైనుంచి. కదా వ్యూ. ఎంజాయ్ 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 పండుగ. క్యాబిన్లో అయితే నేను ఒక్కనే ఉన్నా ప్రజెంట్. చాలా రోజుల తర్వాత నేను రోపే చేస్తున్నా. ఫస్ట్ టైం వెళ్ళి కూడా వైజాగ్ రోపేని ట్రై చేసింది ఫస్ట్ టైం. థర్డ్ టైం రోడ్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. రోడ్ వేల ద్వారా కూడా నా బైక్ రావచ్చు. 2కి అయితే స్టార్ట్ చేసినారు. టైం 2 అయింది కదా. లంచ్ బ్రేక్ అంట. ఇప్పుడు 2 నుంచి 6 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. చూడండి ఇంకా పైకి వెళ్ళిపోతే ఇంకా వ్యూ అదిరిపోతుంది. బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్ అసలు. ఓకే పైకి అయితే వచ్చేసినాం. పైకి అయితే వచ్చేసినా. ఓకే దారి పైనుంచి బీచ్ చూడండి ఎలా చాలా తర్వాత వచ్చాను. ఎక్సలెంట్ అసలు. ఇలా ఎంటర్ అవుతానే టాయ్ ట్రైన్ కూడా రెడీ ఉంటుంది. చిన్నటి పట్టాలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. కిడ్స్ ప్లే ఏరియా అనుకుంటే ఇదంతా. మనమైతే ఇంకా పైకి వెళ్ళాలి. ఒకసారి ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం. టాయ్ ట్రైన్ అయితే ఇది. అంటే మనం రైడ్ కూడా చేసుకోవచ్చు. టాప్ వ్యూకి అయితే వచ్చేసిన కైలాసగిరి. బ్యాక్ సైడ్ శివ పార్వతులు కనిపిస్తున్నారు కదా. చూడు
జిప్ లైన్ అయితే ఓపెన్ చేయలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఆర్జ్ అడ్వెంచర్స్, స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ యాక్టివిటీస్ కైలాసగిరి పైన ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ దాకైతే ఉంది జిప్ లైన్ అయితే. చూడండి ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. ఇది భీమిలి బీచ్ అనుకుంటా, అక్కడ టాప్ ఎండ్ పైన వ్యూ పాయింట్ చాలా క్రేజీగా ఉంది కదా. ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. అంత సముద్రం అసలు ఏం కనిపించట్లేదు కదా. అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా, ఎండ్ చేస్తున్నా వీడియోని కైలాసగిరి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనది ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్, సబ్మెరైన్ మరియు మ్యూజియం, ఆ మూడు కలిపి ఒక వీడియో అయితే చేస్తా. ఇప్పటికే వీడియోలో ఎంత అయింది, అందువల్ల ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బయట నుంచి రోప్వే కైలాసగిరి కొండ పక్కనే బీచ్. బాయ్ బాయ్ కైలాసగిరి, మళ్ళీ ఎప్పుడు వస్తాను.